ఈ ఏడాది మామిడి తోటలకు పూత పురుగు గండం ఏర్పడింది. అరుదుగా కనిపించే ఈ పురుగు ఈ ఏడాది ఉధృతంగా ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూత దశలో పూరెమ్మలను తొలిచేసి తీవ్రంగా నష్టపరుస్తోంది. పూరెమ్మలు మాడిపోవటం అర్థం కాని రైతులు వాతావరణ మార్పుల వల్ల నష్టం జరుగుతుందనే ఆందోళనలో ఉన్నారు. పూరెమ్మలను జాగ్రత్తగా గమనించి పురుగును గుర్తించిన వెంటనే రైతులు నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకటరెడ్డి. మామిడికి ఈ సంవత్సరం కొత్త సమస్య ఎదురైంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది. ఇప్పుడిప్పుడే పూత గెలలు బయటకొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అరుదుగా కనపడే పూరెమ్మలను తొలిచే పురుగు ఈ ఏడాది ఉధృతంగా ఆశించి నష్టపరుస్తోంది. దీని పట్ల అజాగ్రత్త వహించినట్లయితే ఈ ఏడాది పంట దిగుబడులు పూర్తిగా తగ్గే ప్రమాదం కనబడుతోంది. రైతులు ఈ పురుగుల ఉధృతిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకటరెడ్డి. ప్రస్తుతము మామిడి తోటల విషయానికి వస్తే మామిడి తోటలన్నీ కూడా ఇప్పుడే పూతకొచ్చినటువంటి దశలో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే పూల గెలలు కూడా బయటికి కనిపించేటువంటి దశలో ఉన్నాయి. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆశించినటువంటి పురుగు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా ఆశించి నష్టం చేస్తున్నటువంటి పురుగు ఏంటంటే పూల గెలలకు రంధ్రాలు చేసేటువంటి ఒక రకమైనటువంటి పురుగును చూడడం జరిగింది. ఈ పురుగు విషయంలో మనము అజాగ్రత్త కనుక చేసినట్లయితే, దాన్ని గమనించినట్లయితే వచ్చినటువంటి పూతంతా కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగుకు సంబంధించినటువంటి రెక్కల పురుగులు పెట్టినటువంటి గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు పూలు బయటకు వచ్చేటువంటి సమయంలో పూల గెలలు ఏవైతే ఉంటాయో ఆ కాడలకి రంధ్రం చేసి ఆ రంధ్రం లోపలికి వెళ్ళి లోపలనటువంటి పదార్థాన్ని అంతా కూడా తినివేయడం వల్ల ఆ గెలలు ఎక్కడికక్కడ కూడా మాడిపోతూ ఉంటాయి. ఈ మాడిపోయినటువంటి ఈ కాడలు కనుక చూసుకున్నట్లయితే అవి వంగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఎండిపోయినటువంటి లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఆ లక్షణాలను బట్టి ఈ పురుగు ప్రత్యేకమైనటువంటి ఈ పురుగు ఆశించినట్టుగా మనం తేలికగా గమనించుకోవచ్చు. ఇక ఈ పురుగు చేసినటువంటి రంధ్రాన్ని కనుక మనం చీల్చి చూసినట్లయితే లోపల ఒక్క రంగులో ఉన్నటువంటి మధ్యస్థ పరిమాణంలో ఉన్నటువంటి మనం ఈ గొంగలి పురుగు లాంటి పురుగును కూడా మనం లోపల గమనించవచ్చు. పూత బయటికి వచ్చేటువంటి దశలో మనకు అక్కడక్కడ ఇట్లాంటి లక్షణాలు కనుక గమనించినట్లయితే, అంటే ఎండిపోయినటువంటి పూల గెలలు వంగిపోయినట్టుగా కనిపించినప్పుడు, తర్వాత రంధ్రాలు కనుక గమనించినట్లయితే మనం వెంటనే పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు మందుల విషయానికి వస్తే ముఖ్యంగా సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అంటే అంతర్వాహిక పురుగు మందులు, అంటే మొక్క లోపలికి వెళ్ళేటువంటి పురుగు మందులు అయినటువంటి మోనోక్రోటోఫాస్ అయితే 1 లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు, లేదా ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, లేదా ఫాస్ఫామిడన్ అయితే 2 మిల్లీలీటర్లు. ఇట్లా వీటిలలో మందులను మార్చుకుంటూ అవసరమైతే పురుగు యొక్క ఉధృతి కనుక బాగా ఉన్నట్లయితే డైక్లోరోవాస్ అనేటువంటి మందును కూడా 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ పూత దశలో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులను నివారించుకోవడంతో పాటుగా ఇంకా ఇతర రసం పీల్చే పురుగులు కనుక ఏవైతే ఉంటే తేనె మంచు పురుగులు కానీ త్రిప్స్ అంటే తామర పురుగులు లాంటివి ఉంటే కూడా అవి కూడా కొంతవరకు నివారించబడి మరి ఈ దశలో ఆశించినటువంటి పురుగును మనం అరికట్టుకొని మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది.